డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక టీపీసీ చీఫ్ పై తుది కసరత్తు. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్తగూడెం నుంచి హుటాహుటిన ఢిల్లీకి బట్టి విక్రమార్క, వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. దీపాదాస్ మున్షితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అటు భట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. ఇక మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ పైన చర్చ జరుగుతుంది. ఇక రేసులో నలుగురు, బీసీ వైపే అధిష్టానం మొగ్గు చూపుతా ఉందంట. బీసీ కోటాలో మహేష్ గౌడ్, ఎస్సీ కోటాలో భట్టి సంపత్ ఉన్నారంట. అనూహ్యంగా తెరపైకి బలరాం నాయక్ పేరు కూడా వస్తూ ఉందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ పీసీసీ చీఫ్ ఎవరైతారు అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి జోడు పదవులు ఉన్నాయి కాబట్టి బాధ్యతలు కూడా ఎక్కువైతాయి కాబట్టి అవి చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి దాన్ని ఇంకొకరికి బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మరి ఎవరిని పెట్టాలి పీసీసీ చీఫ్గా అని చెప్పేసి దాని మీద కసరత్తు నడుస్తూ ఉందంట. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు సాగిస్తుంది. ఇక టీపీసీ చీఫ్గా తన పదవీ కాలం ముగియనుండడం, సీఎంగా అత్యంత కీలక బాధ్యతలు ఉండడంతో రాష్ట్ర పార్టీకి కొత్త సారథి నియమించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. వచ్చే నెల 7వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతుందంట. దీంతో కొత్త చీఫ్ని ఎన్నుకోవాలి. అందుకని మరి అంతా కూడా పరిశీలిస్తున్నారంట. మరి ఎవరికి వస్తుంది అవకాశం అనేది చూడాలి. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.